హాయ్ గైస్ వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే యాక్చువల్గా కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో కానిస్టేబుల్ ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను. అదేవిధంగా అది కూడా ఆగస్టు 29 తర్వాత అండ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మనకి షెడ్యూల్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్పాను. సో దీని తర్వాత పాటు అక్టోబర్లో ఈవెంట్స్ ఉంటాయని కూడా చెప్పాను ఫ్రెండ్స్. దీనికి ఇలా చెప్పడంతో చాలామంది నెగిటివ్గా కామెంట్స్ చేయొద్దని చెప్పినా నెగిటివ్గా కామెంట్స్ చేశారు. నువ్వు ఇన్ఫర్మేషన్ అనేది టెలిగ్రామ్ వాయిస్ చాట్లోని అండ్ లైవ్లోని జరిగిన వేరే యూట్యూబ్ ఛానల్లో లైవ్లో జరిగిన వాటిని తీసుకొని చెప్తున్నారు అని అంటున్నారు ఫ్రెండ్స్. నేను వాళ్ళకి ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటంటే యాక్చువల్గా మొన్న జరిగిన ఒక యూట్యూబ్ ఛానల్ లైవ్లో నేను మెసేజ్ చేశాను ఫ్రెండ్స్. అంటే అది మిగతా వాళ్ళు యాస్పిరెంట్స్ అడగని క్వశ్చన్స్ని నేను నా తరపున అంటే యాస్పిరెంట్స్ అందరి తరపున అడిగాను తప్ప అది నాకు సంబంధించి విధంగా కాదు. నాకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు వస్తుంది. నేనేంచో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న టెలిగ్రామ్ అక్కడ కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఆ ఇన్ఫర్మేషన్ నేను యూట్యూబ్లో పోస్ట్ చేయాలనుకుంటే అది ఎంతవరకు కరెక్టో నిజమో అని తెలుసుకోవడం కోసం నాకు ఎవరైతే హైయర్ అఫీషియల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళని కనుక్కొని అది నిజమా కాదా అని తెలుసుకొని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే కదా మీకు నేను యూట్యూబ్లో పోస్ట్ చేయగలను. మీరు పెట్టే కామెంట్స్కైనా మీరు అడిగే క్వశ్చన్స్కైనా నేను రిప్లై ఇవ్వగలను. బట్ ఒక అబ్బాయి ఎంచో అంటే ఒక సమ్ ఎక్స్‌పర్సన్ ఇలా అన్నాడు. అయితే ఈ అప్డేట్ అనేది నిజం కాకపోతే నువ్వు ఈ వీడియోస్ ఆపేస్తావా? వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపేస్తావా అని అడిగాడు. సో అదే విధంగా నేను అడుగుతున్నాను. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ నిజమైందనుకో నువ్వు గవర్నమెంట్ జాబ్ వదిలేస్తావా? గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడం మానేస్తావా? సో ఇలాంటివన్నీ వేస్ట్ ఫ్రెండ్స్. ఆ అబ్బాయికి కూడా ఇన్ఫర్మేషన్ అందేలా చెప్తున్నాను. ఇలాంటివన్నీ వేస్ట్. మనకంటూ ఇన్ఫర్మేషన్ ఆ హైయర్ అఫీషియల్స్ కూడా నాకు తను ఎలాగిస్తున్నాడో తనకు అలాగొచ్చిన ఇన్ఫర్మేషన్ నేనే మీకు చెప్తున్నాను. అంతేగాని ఇందులో నెగెటివ్‌గా తీసుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే దీన్ని ఫైనల్ డెసిషన్ తీసుకునేది గవర్నమెంటే. గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఇది ఫైనల్‌గా డెసిషన్ తీసుకోవాలా మనకి ఈవెంట్స్ అక్టోబర్‌లో జరగాలా? లేకపోతే నవంబర్‌లో జరగాలా? ఇదనేది. అప్పటికప్పుడు డెసిషన్స్ మారే ఛాన్సెస్ కూడా హై లెవెల్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకు కొంచెం జాగ్రత్తగా చూసి ఆలోచించి కామెంట్స్ చేయడం గట్టా చేయండి. సో ప్రెజెంట్ ఇప్పుడు ఈ వీడియోస్ వచ్చేసరికి ఈవెంట్స్ అక్టోబర్‌లో జరిగే అవకాశాలు ఉన్నాయా? అయితే మీకు ఆల్రెడీ చెప్పినట్టే మనకి సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో షెడ్యూల్ గురించి అప్డేట్ వచ్చింది. ఈవెంట్స్ షెడ్యూల్ గురించి అప్డేట్ వస్తే మనకి అక్టోబర్‌లో ఈవెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే అది ఎంతవరకు అంటే ఇప్పుడు ప్రెజెంటు సుప్రీంకోర్టులో హైకోర్టు కేసు ఉంది. సో ఆ కేసు గురించి ఆలోచిస్తే మనకి ఈ ఈవెంట్స్ అక్టోబర్‌లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా? లేదా? అనేది పాసిబిలిటీస్ చెక్ చేసుకుందాం. ఎలా అంటే ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో ఒక కేస్ ఉంది ఫ్రెండ్స్. అది హోమ్ గార్డ్స్‌కి సంబంధించింది. మనకి ఈవెంట్స్ పెట్టాలంటే ఆ కేస్ అనేది క్లియర్ అవ్వాలి. సో ఆ కేస్ క్లియర్ అవ్వాలంటే మనకి గవర్నమెంట్ మనం ఈవెంట్స్ పెట్టండి అని ప్రెషర్ పెట్టినా మనకి ఆ కేస్‌ని వెనక్కి తీసుకుంటుంది. ఆ కేసును ఎందుకంటే అది జనరల్ అభ్యర్థులకి యూజ్‌ఫుల్‌గా నష్టపోకుండా ఉండడం కోసం ఆ కేసు వేశారు. సో, ఇప్పుడు ఆ కేసు వెనక్కి తీసుకుంటే మనమే అత్యంత ఎక్కువగా నష్టపోతాం. సో, నేను చెప్పేదేమిటంటే ఆ కేసుని మనం నష్టపోయే లోపే మనమంటూ ఏం చేయాలో అనేది అది ఆలోచించి దానికి తగ్గట్టు డెసిషన్స్ తీసుకొని దానికి తగ్గట్టు ఇది చేయాలి. ఎందుకంటే మీ అందరికి తెలిసిందే ఇప్పుడు 6100 బాగా 5 ఇయర్స్ తర్వాత వచ్చిన అతి పెద్ద నోటిఫికేషన్ మనకి కానిస్టేబుల్‌కి సంబంధించి. అందులోనే సుమారుగా 1200 పోస్టులు హోమ్ గార్డ్స్‌కి వెళ్ళిపోతున్నాయనంటే అది కూడా మనకి వాళ్ళకి మినిమమ్ కట్ ఆఫ్ మార్క్స్ లేకుండా వాళ్ళకి జాబ్స్ ఇచ్చేలాగా వెళ్ళిపోతే మనం ఎంత నష్టపోతాం అనేది ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక్క పోస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్‌గా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఏజ్ ఇప్పుడు 29, 30, 31 లాస్ట్ అటెంప్ట్ అనుకోని ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేసిన వాళ్ళందరూ ఎంతో ఎక్స్‌పీరియన్స్‌డ్ అయ్యి, ఎంతో బాగా చదువుకుంటూ, ఇవన్నీ చేసుకుంటూ, అప్లై చేసుకొని ఇవన్నీ చేసిన వాళ్ళు. ఫర్ సపోజ్ వాళ్ళకి జాబ్ వచ్చేసింది అని అనుకుంటే ఏ ఇష్యూ లేదు. వాళ్ళు టాపర్స్ లిస్ట్‌లో ఉన్నారో ఏదైనా. కానీ నెక్స్ట్ నేను చెప్పేదేంటంటే ఇప్పుడు 23, 24, 25 ఆ ఏజ్‌లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఇబ్బంది. ఎందుకంటే మీరే మేలుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌లో పోలే. ఆ కేస్ ఇచ్చేస్తే, ఆ కేసు వాపస్ తీసుకొని మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసి ఇదేదో ఫినిష్ చేసేస్తే బావున్ను ఈ నోటిఫికేషన్ అనుకుంటారు అందరును. బట్ ఒకవేళ అలా ఫినిష్ చేశారనుకో, ఒకవేళ నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి ఫర్ సపోజ్ ఇది ఇప్పుడు 6100లో 1200 వెళ్ళిపోతుంటే, అదే ఒకవేళ నెక్స్ట్ నోటిఫికేషన్ 6100 వస్తదని చెప్పలేం. ఎక్కువొస్తే హ్యాపీ. ఒకవేళ తక్కువ వచ్చాయనుకోండి, ఓ 3000, 2000 ఒకవేళ 4000 వచ్చాయనుకోండి అత్యంత నష్టపోతాం ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో మినిమమ్ సివిల్‌లో 15% అండ్ అదేవిధంగా ఏపీఎస్‌పీలో 25% వెళ్ళిపోయాయంటే ఎంత జనరల్ అభ్యర్థులు ఎంత లాస్ అయిపోతారో ఆలోచించండి. జనరల్ అంటే ఓపెన్ అనే కాదు అన్ని కేటగిరీ వాళ్ళకి సంబంధించింది నేను చెప్తున్నాను. సో, నేను చెప్పేదంటే ఏంటంటే గవర్నమెంట్ షెడ్యూల్ రిలీజ్ చేసే లోపే అభ్యర్థులు మేలుకోవాలి. లేకపోతే తీవ్ర నష్టం ఎదురు చేస్తారు ఫ్రెండ్స్. అది నేను చెప్పదలుచుకుంది. ఇక మీ ఇష్టం.
ఇక మేము చెప్పదలుచుకుంది చెప్పాను. అండ్ అదేవిధంగా నెగెటివ్ కామెంట్స్ అనేది చేయొద్దు. ఒకవేళ ఈవెంట్స్ అక్టోబర్‌లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ హై లెవెల్‌లో ఉన్నాయి. ఎందుకంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతనైతే ఒకటే మాట చెప్పాడు. ఈ సుప్రీం కోర్ట్ యొక్క కేస్‌ని వెనక్కి తీసుకుంటే ఈవెంట్ షెడ్యూల్ రావడానికి ఆల్మోస్ట్ 3-4 డేస్‌లోనే ఈవెంట్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తారు. ఒకవేళ ఈ సుప్రీం కోర్ట్ కేసు వెనక్కి తీసుకోకుండా కాంప్రమైజ్ ఇవి అవి అని అనుకుంటూ ఆ ప్రాసెస్‌లో ముందుకెళ్లారంటే కొంచెం లేట్ అయ్యే చాయిసెస్ ఉన్నాయి. బట్ ఏదైనా మనకి సెప్టెంబర్‌లో మనకి అప్డేట్ అనేది కన్ఫర్మ్. యాక్చువల్‌గా ముందొచ్చినా ఆశ్చర్యం లేదు గానీ, సెప్టెంబర్‌లో అనేది మాత్రం అప్డేట్ అనేది కన్ఫర్మ్ అనేది మాత్రం చెప్పారు. మనకి మీకు ఒకటే చెప్తున్నాను. ఎప్పుడు అప్డేట్ వస్తది, ఎప్పుడు ఈవెంట్స్ పెడతారనే ఆలోచనలో కన్నాను. ఎందుకంటే ప్రిపరేషన్ అనేది ఈవెంట్స్ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటి చెప్పాలంటే, మీ అందరికీ తెలిసిందే మనకి జాబ్ క్యాలెండర్ జనవరిలో రిలీజ్ చేస్తాను అని అన్నారు. సో జనవరిలో రిలీజ్ చేస్తారంటే కొత్త నోటిఫికేషన్ గురించి సంబంధించిన డీటెయిల్సే ఇస్తారు కానీ ఈ ఓల్డ్ నోటిఫికేషన్ గురించి ఎవరు, ఎందుకంటే ఈ ఓల్డ్ నోటిఫికేషన్ కిందటి గవర్నమెంట్ది ఈ ఓల్డ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఫినిష్ చేసి మేము ఇలా ఫినిష్ చేసామని చెప్పుకోవడానికి కూడా గవర్నమెంట్‌కి ఒక చాయిస్ ఉంది. సో ఆ విధంగా ఆలోచించండి ఫ్రెండ్స్. ఏదైనాది రాంగ్‌గా తీసుకోకండి అండ్ రాంగ్ కామెంట్స్ కూడా పెట్టకండి. మీరు ఇప్పుడు రాంగ్ కామెంట్స్ పెట్టారు అని అనుకుంటే, నేను అప్డేట్స్ ఇవ్వడం పక్కన పెడితే, ఇక మీదట కామెంట్స్ ఆఫ్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటా. నేను వ్యూస్ కోసమే చేసుకుంటున్నానంటే వ్యూస్ వస్తాయి నాకు ఆటోమేటిక్‌గా. నేను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన. అది ఫేక్ అవ్వని, అది రియల్ అవ్వని. సో కామెంట్స్ ఎందుకు ఆన్ చేసి ఉంచుతామంటే, మీరు నన్ను తిట్టడం కోసం కాదు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏమున్నా అడిగినా, చేసినా దానికి తగ్గట్టు నేను వీడియోస్ నెక్స్ట్ ఏమైనా చేయడానికి కోసం నేను పెడుతూ ఉంటాను. కామెంట్స్ ఆన్ చేసి ఉంచుతాను. లేదంటే మిగతా ఛానల్ వల్ల కామెంట్స్ ఆఫ్ చేసి నేను వీడియోస్ పెట్టేసుకుంటే నాకు వ్యూస్ వచ్చేస్తాయి. నాకు మనీ రావాలనుకుంటే మనీ వస్తుంది. బట్ ఇది మనీ కోసం నేను చేయడం లేదు. మన ఒక యాస్పిరెంట్, నేను మీలాగా ఒక యాస్పిరెంట్‌ని, అది కూడా నాకు ఏజ్ అయిపోతుందని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అదేవిధంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలియాలి. ఇన్ఫర్మేషన్ అవ్వాలి, ఇన్ఫర్మేటివ్‌గా ఉండాలి. అండ్ మీరు కూడా కాంపిటీషన్ బాగా ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలన్న ఒక ఆలోచనలో, అదేవిధంగా జాబ్ కొట్టాలన్న ఒక ఆలోచనలో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రాంగ్‌గా తీసుకోకండి అండ్ రాంగ్‌గా ఇన్ఫర్మేటివ్ పాస్ చేయకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ వెరీ మచ్.